అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన 5 పనులున్నాయి. ఆ 5 ఖచ్చితంగా చేయాలి, ఏం చేసినా చేయకపోయినా. ఇంకొకటి ఏంటంటే, ఒకటవ ఒత్తి దగ్గర నుంచి ఎన్ని ఒత్తులు చేస్తే ఏ ఫలితం వస్తుంది, దీపారాధన ఎన్ని ఒత్తులతో చేస్తే ఏం ఫలితం వస్తుంది అన్న విషయాన్ని, ఈ 2 విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చేసేది ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, కార్తీక స్నానం చేయడం. అది కూడా తలమించి చేయడం, లేకపోతే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడం. ఏది కుదరకపోతే ఇంట్లోనే మనం స్నానం చేయడం, అది కూడా గంగాని కానీ శివనామస్మరణ కానీ విష్ణునామస్మరణ కానీ చేస్తూ ప్రాతః స్నానం చేయడం. రెండోది కార్తీక దీపారాధన. దీపారాధన చేస్తూనే దీపదానం చాలా అత్యంత శ్రేయోదాయకం. దీపదానం ఖచ్చితంగా చేయాలి. ఆ దీపదానం చేసే విధి విధానాలు మనం తెలుసుకుందాం. మూడవది, మీకు చేతనైనంత దాన ధర్మాలు చేయాలి. అది ఏ రూపంలో అయినా సరే చేతనైనంత దాన ధర్మాలు చేయాలి. నాలుగవది, మాసంలో పురాణ శ్రవణం. అది కార్తీక పురాణం కావచ్చు, భగవద్విషయమైనటువంటి ఏ పురాణమైన, భాగవత పురాణమో రామాయణమో మీ ఇష్టం, శివపురాణమో శివభక్తుల యొక్క కథలు ఏదైనా సరే కార్తీక మాసంలో ఖచ్చితంగా విని తీరాలి. తులసి సేవనం అంటే తులసి మాతకి సేవ చేయాలంటే తులసి మాతకి నీళ్లు పోయడం కానీ, తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయడం కానీ, తులసికి దీపారాధన చేయడం కానీ చేయాలి. ఆ తులసిని తీసుకెళ్ళి భగవంతునికి సమర్పించడం కానీ, ఇవన్నీ కనుక చేసినట్లయితే, ఏం చేసినా చేయకపోయినా ఇవన్నీ కనుక చేసినట్లయితే నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఒక ఒత్తి దీపారాధన అస్సలు చేయకూడదు. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే కుటుంబ సౌఖ్యం, 3 ఒత్తులతో దీపారాధన చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది, 5 ఒత్తులతో దీపారాధన చేస్తే పంచభూతాలకు చేసినట్టు అవుతుంది, 7 ఒత్తులతో దీపారాధన చేస్తే 7 జన్మల పాపాలు పోతాయి, 8 ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 9 ఒత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, 10 ఒత్తులతో దీపారాధన చేస్తే, ఈ 10 ఒత్తులు అన్నది సర్వాంతర్యామికి సంకేతం. 10 ఒత్తుల దీపారాధన చాలా శ్రేష్టం. 27 ఒత్తులతో దీపారాధన చేస్తే నక్షత్ర ఫలితం కలుగుతుంది. 108 ఒత్తులతో దీపారాధన చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి, సర్వదరిద్రాలు పోతాయి, సర్వ కర్మలు కూడా పోతాయి అన్నమాట. అలాగే 365 ఒత్తులతో దీపారాధన చేస్తే మీరు సంవత్సరం పొడుగునా కూడా దీపారాధన చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. ఇవండి ఒత్తులు. ఏ రకమైన ఒత్తులు వేస్తే మనకి ఏం ఫలితం కలుగుతుంది అన్నదానికి సంకేతం. కాబట్టి ఈ రకంగా మనం కార్తీక మాసంలో చేసి అఖండమైనటువంటి ఫలితాన్ని పొందుదాం.